నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో బాల్కనీస్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎటువైపు ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ఎటువైపు ఏర్పాటు చేయకూడదు అనే దాని మీద చర్చ. మీరు చూడండి, ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇక్కడ వచ్చే బాల్కనీకి ఇక్కడ ఒక బాల్కనీ ఇస్తారండి, ఇలా వస్తూ ఉంటుంది. కొన్ని బాల్కనీస్ ఏమో ఇలా వస్తూ ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి ఇది రౌండ్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఇలా వస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్న బాల్కనీ తప్పు లేదండి, ఇది రైట్, ఇది రైట్. అంటే తూర్పు ఈశాన్యం పెరుకోవడం జరిగింది, ఉత్తర ఈశాన్యం పెరగడం జరిగింది. సో ఇది కరెక్టే, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది అని చెప్పి దీన్ని విపరీతంగా పెంచుకోవడానికి కూడా వీలు లేదండి. మ్యాక్సిమం 2 ఫీట్ 5 ఫీట్ మీరు చేశారనుకోండి, ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది. తూర్పు ఈశాన్యం పెరుగుతుంది, ఈ తూర్పు ఆగ్నేయం తరుగుతుంది. ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది, ఉత్తర వాయువు తరుగుతుంది. ఇది డ్యామేజ్ ఏర్పడుతుంది. పెరగొచ్చు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినంత పెంచుకోవడానికి కూడా వీలు లేదండి. మ్యాక్సిమం 2 ఫీట్, తప్పితే 2.5. కానీ 5 ఫీట్ వరకు పెంచారనుకోండి, మీకు నెగిటివ్ అనేది ఇమ్మీడియట్గా అప్లై అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని బాల్కనీస్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకొకటి, దీనికి ఆపోజిట్లో చూడండి, ఇది నైరుతి. ఇక్కడ కానీ ఇలా పెంచుతూ ఉంటారు, ఇలా వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎక్కడ వస్తుందంటే, సౌత్ వెస్ట్ రోడ్ ఉందనుకోండి, వెస్ట్కు రోడ్ ఉంది, సౌత్కు రోడ్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే సౌత్ వెస్ట్కు బాల్కనీని ఇలా ఇస్తూ ఉంటారు. సో ఇలా ఇచ్చేసి ఏం చేస్తారు, దీనికి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉందనుకోండి, సో హాయిగా ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇస్తారండి. ఇది బెడ్రూమ్, ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, తొందరగా సిక్ అవుతూ ఉంటారు. సో హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, కోర్టు కేసులు, పోలీస్ కేసులు కూడా అవుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్న యజమాని సక్సెస్ సాధించలేడు. చూస్తే చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చూడడానికి అపియరెన్స్ చాలా బాగుంటుంది. కానీ ఎంట్రన్స్ ఇక్కడ, ఈ ఎంట్రన్స్ రాంగే, ఇటు నుంచి ఇచ్చే ఎంట్రన్స్ రాంగే. దీని నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో ఇటు డోర్ ఉంటుంది, ఇటు కూడా డోర్ ఇస్తారు, ఇటైనా అటైనా. ఎందుకంటే వెస్ట్కు రోడ్ ఉంది, సౌత్కు రోడ్ ఉంది. సో ఇది చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల దక్షిణ నైరుతి పెరుగుతుంది, ఇంట్లో ఉన్న యజమాని రాళ్ళ మీద ప్రభావం చూపుతుంది, తను సిక్ అవుతుంది, ఫ్రాక్చర్స్ అవుతాయి, హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒకవైపు ఇటువైపు చూసారనుకోండి, ఇది పడమర నైరుతి పెరుగుతూ ఉంటుంది. సో ఇటు నుంచి దారి పెట్టారనుకోండి, ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే. డోర్ 2 ఓపెన్ చేయడం రాంగ్ అండి. సో ఇక్కడి నుంచి ఇటు ఇచ్చాడనుకోండి, పడమర నైరుతి పెరుగుతూ ఉంటుంది. ఇది యజమాని మీద ఎఫెక్ట్, యజమాని పెద్ద కుమారుడి మీద ఎఫెక్ట్. ఇది యజమాని రాళ్ళ మీద ఎఫెక్ట్, యజమాని రాళ్ళు పెద్ద కుమార్తె మీద ఎఫెక్ట్. సో అలాంటప్పుడు ఈ డోర్లు ఉండకూడదండి. ఈ బాల్కనీ రాంగ్, దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే, రోడ్ ఇలా వస్తుంది, ఇలా నార్త్ రోడ్ వస్తుంది, వెస్ట్ రోడ్ వస్తుంది. 2 రోడ్స్ ఉన్నప్పుడు ఇలా ఇస్తూ ఉన్నారు, ఇలా ఇస్తున్నారు. ఇచ్చేసి ఏం చేస్తున్నారు, ఇటు నుంచే ఇస్తున్నారు. సో ఇటు నుంచి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇటు నుంచి ఇచ్చారనుకోండి, ఈ ఎంట్రన్స్ రాంగ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, అది ఉత్తర ఈశాన్యంలోకి వెళ్ళిపోతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుందండి, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఉత్తర ఈశాన్యంలోకి వెళ్ళిపోతుంది. అది మైనస్ను తెలియచేస్తుంది. ఉత్తర ఈశాన్యంలోకి ఓపెన్ చేస్తారు, ఉత్తర వాయువ్యంలో ఓపెన్ చేస్తారు. అంటే ఇక్కడ ఎందుకు ఇస్తారంటే, ఈ రూమ్కి ఇది ఉత్తర ఈశాన్యము అనుకొని డోర్ని ఇస్తారు. కానీ ఉత్తర ఈశాన్యం ఇక్కడ వస్తుందండి, ఈ రూమ్కి ఉత్తర ఈశాన్యం కాదు, ఇది ఉత్తర వాయువ్యం కిందికి వస్తుంది. ఇది ఉత్తర వాయువ్యం గుండా బయటికి వస్తే ఇది ఉత్తర వాయు దోషం దీనికి ఏర్పడుతుంది. పైగా ఏం చేస్తారు, ఇది పెంచుకున్నారు. ఎప్పుడైతే ఇలా పెంచారో ఈ ఉత్తర వాయువ్యం పెరిగిపోయినట్టు అనమాట. ఇది ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది, అలా పెంచడానికి వీల్లేదు. మరియు ఇటు నుంచి ఇటు రావడము మంచిదే, ఇది పడమర వాయువు నుంచి బయటికి రావడం మంచిదే. కానీ ఇలా పెంచుకోవడం వల్ల పడమర వాయువు దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే వాయువ్యం పెరిగిపోయింది కదా. మీరు చూడండి, కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తారు అంటే, ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది, ఇలా పెంచుకుంటారు. సరే ఇలా ఉంది, పడమర వాయువు దిక్కు వెస్ట్కు రోడ్ ఉందండి, పడమర వాయువు మాకు బాల్కనీ ఇచ్చాడు అంటారు. ఇలా వస్తే కూడా ఇది పెరిగినట్టే. అలాంటప్పుడు ఏం చేయాలి స్వామి మీరు అంటే, ఇక్కడ కూడా ఒక బాల్కనీ తీసుకోండి. ఈ ఎంట్రన్స్ ఏమి ఉండదండి, దీనికి ఓన్లీ షో కోసం మాత్రమే ఉంటుంది. వాస్తవానికి పడమరలో బాల్కనీ ఎప్పుడు తీసుకోవాలి అంటే, తూర్పుకు ఆల్రెడీ బాల్కనీ ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
లేకుంటే తీసుకోవడం వల్ల పడమర పెరుగుతుంది. తూర్పుకు బాల్కనీ ఉంది, అప్పుడు ఇది తీసుకోండి. ఇక్కడ పడమర వాయువ్యం పెరిగింది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వండి, ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వండి. అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ నేను చాలా విల్లాస్లో చూస్తున్నానండి ఈ విధంగా. ఇక్కడ బాల్కనీ ఇస్తారనమాట. ఇక మిడిల్లో బాల్కనీ ఇస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇచ్చేసి ఇటు నుంచి ఎంట్రన్స్ ఇస్తారు. సరే, పడమర నుంచి ఎంట్రన్స్ రావడం తప్పేం కాదు, ఎంట్రన్స్ ఓకే. కానీ ఇక్కడికి వచ్చేసి ఇది పడమర పెరిగిపోయిందండి. ఈ పడమర పెరిగిపోయింది, ఇది తరిగింది, ఇది తరిగింది. ఇది కూడా నెగిటివ్ ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. లేదు సార్, మేము దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటామని అనుకున్నప్పుడు ఇట్లా బ్యాలెన్స్ చేసేసుకోండి, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోండి. అప్పుడు కాస్త బ్యాలెన్స్ అవుతుంది. ఇవి ఈ రెండు ఓన్లీ షో కోసం మాత్రమే ఉంటాయండి. ఇది మాత్రమే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు కొన్ని ఇళ్లలో ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఈ సౌత్ రోడ్ అనుకోండి, ఇక్కడ ఎంచక్క బాల్కనీ ఇస్తున్నారు, ఇలా ఇస్తున్నారండి, ఇలా ఇస్తున్నారు, ఈ విధంగా బాల్కనీ ఇస్తున్నారు. సో ఇది కూడా రాంగే. ఎందుకంటే దక్షిణం అనేది పెరిగిపోయింది. సో అది వాడుకోవడానికి వీల్లేదండి. ఒకవేళ కొంతమంది యూటిలిటీ కోసం ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ బాల్కనీ ఇచ్చేసి దీన్ని యూటిలిటీ కింద వాడుకునేటట్టు చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇది పెరిగింది కదా, దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మీకు ఇటువైపు బాల్కనీ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్ చేయడానికి వీలవుతుంది. ఇటువైపు ఉండాలి. ఉత్తర ఈశాన్యంలో బాల్కనీ ఉంటే దక్షిణాగ్నేయమో బాల్కనీ ఇవ్వచ్చు. కానీ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక బాల్కనీ తీసుకోవాల్సి వస్తుందండి. ఇది ఎందుకు అంటే, ఇది పెరిగింది, ఇది తరిగింది కదా, దీన్ని వాడడానికి వీల్లేదు. ఓన్లీ షో కోసం మాత్రమే. మనకు కావాల్సింది షో అపియరెన్స్ కదా. సో అపియరెన్స్కు మాత్రమే అండి. ఇక్కడ ఎంట్రన్స్ లేదు. ఇది ఓన్లీ షో కోసం మాత్రమే ఉంటుంది. ఇది వాడుకోవచ్చు. ఇది షో కోసం మాత్రమే, అంటే బ్యాలెన్స్ చేస్తున్నాను. కానీ ఇది బ్యాలెన్స్ చేయడానికి కండిషన్ ఏం చెప్పాను, ఉత్తరంలో కూడా ఖచ్చితంగా బాల్కనీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు పెరిగి ఇటు తరగకూడదు. ఇటు పెరగడము ఇటు తరగడం అనేది దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ బాల్కనీ ఇస్తారండి, ఇక్కడ బాల్కనీ ఇస్తారు, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది యూటిలిటీ కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ బాల్కనీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకు ఇది తూర్పాగ్నేయం పెరిగిపోతూ ఉంటుందండి. తూర్పాగ్నేయం పెరగడం అన్నమాట. సో ఆ బాల్కనీ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సార్ ఇది తూర్పు వరకు వచ్చింది అనుకోండి, తూర్పు వరకు వచ్చినప్పుడు ఈ డోర్ తూర్పులో పడిపోతే, తూర్పులో కనుక ఆ డోర్ వస్తే దాన్ని వాడుకోవచ్చు. కానీ తూర్పాగ్నేయం పెరిగిపోయింది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వాల్సిందే. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ నార్త్ వైపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొంతమంది ఇక్కడ బాల్కనీ ఇస్తారు, ఇక్కడ నార్త్ ఇక్కడ బాల్కనీ ఇస్తారు. ఈ బాల్కనీ ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తారు. ఒకవేళ ఈ ఎంట్రన్స్ ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు ప్రాబ్లం లేదండి, ఉత్తరం నుంచి వచ్చి వాడుకోవచ్చు. కానీ ఉత్తర వాయువ్యం పెరిగిపోయింది అంటాం. దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే తప్పకుండా ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వాల్సిందే, ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వాల్సిందే. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇది రెండు బ్యాలెన్స్ అవుతాయి. అంటే మీకు అవసరము ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ బాల్కనీ ఇస్తే ఇక్కడ కూడా బాల్కనీ ఇచ్చి ఎంట్రన్స్ పెట్టుకోండి, ఇది వాడుకోవచ్చండి. అప్పుడు ప్రాబ్లం. ఇక్కడ కనుక ఇచ్చాడనుకోండి, ఇది ఎంట్రన్స్ తూర్పులో వస్తే ప్రాబ్లం లేదు. కానీ ఇది చిన్నగా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తే రాంగ్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ వరకు వచ్చేసినప్పుడు ఈ ఎంట్రన్స్ తూర్పులో వస్తే ఇక్కడ కూడా తూర్పు ఈశాన్యం ఇచ్చి ఇది కూడా అవుట్ వాడుకున్నప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో ఉత్తరం ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి, పడమర ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి, దక్షిణం ఇట్లా బ్యాలెన్స్ చేయాలి, తూర్పు ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ తూర్పు దిక్కు బాల్కనీ ఉన్నప్పుడు పడమర దిక్కు బాల్కనీస్ పెడితే తూర్పుకు తప్పనిసరి ఉండాలి, దక్షిణానికి బాల్కనీస్ పెడితే ఉత్తరానికి బాల్కనీస్ తప్పనిసరి ఉండాలి. సో దీంట్లో ఉచ్చ నీచ స్థానాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. సో దీంట్లో ఇది బెటర్ అండి, ఇది తీసుకోవచ్చు. ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్లో ఇలా ఇస్తున్నారు. మన రీసెంట్గా నేను ఒక విల్లా చూడడానికి వెళ్ళానండి హైదరాబాద్లో. అక్కడ ఏం చేశారంటే, నార్త్ వెస్ట్ ఉంది, ఇక్కడ ఆయన ఇచ్చాడు. సో లక్కీగా నేను ఏం చేశాను అని అంటే, ఇక్కడ ఇచ్చిన దాన్ని కట్ చేసి దీన్ని వాడుకోమని చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్గా ఒక బాల్కనీ పెట్టుకోమని చెప్పాను. దీంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అది బ్యాలెన్స్ అవుతుందని చెప్పాను. సో అదృష్టవశాత్తు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చెప్పాను, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, సో ఇది పెట్టుకుంటాం గురుగారు అని చెప్పారనమాట. సో ఈ విధంగా బాల్కనీస్ చూడడానికి అందంగా ఉంటాయి, కానీ అది చేసే మాయ అంతా ఇంత కాదు. అందుకనే చూడండి కొన్ని ఇళ్లలో ఏమో మనకి ఇంతకుముందు ఏముండే సెట్ బ్యాక్స్ వస్తూ ఉండే, చూడండి ఇట్లా బాల్కనీ వచ్చేది, ఇలా ఇప్పుడు ఇలా వస్తూ ఉండేది, తూర్పు ఉత్తరాలకు వస్తూ ఉండేది. సో దక్షిణానికి కూడా ఇలా ఉండేది,
పడమర కూడా ఇలా ఉండేది, చుట్టూ తిరగడానికి అనుకూలంగా మనకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎలాంటి దోషాలు రాలేదు. ఇప్పుడు ఏం చేశారంటే బాల్కనీ పేరుతోటి పెంచేస్తున్నారు. దీనివల్ల నెగిటివిటీ పెరిగిపోతుంది. చూడడానికి అందంగా ఉంటుంది, కానీ ఆ ఇంట్లోకి పోయిన తర్వాత మనం అందహీనంగా తయారవుతూ ఉంటాము. ఇల్లుకే అందం అనేది ఉండదు, బయటికి అపియరెన్సే ఉంటుంది తప్ప ఇంటర్నల్గా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుండదు, వాళ్ళ డెవలప్మెంట్ కావడం అనేది జరగదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్లో ఉన్న దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోను మీకు పంపడం అనేది జరుగుతూ ఉంది.